పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14వ వచనము నుండి 21వ వచనం వరకు. పరిసయ్యులంతటా వెలుపలకు వెళ్లి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్లా ఆయన స్వస్థపరిచి తనను గూర్చి తెలుపగలదని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనం ఇట్లు నెరవేరెను. అది ఏదనా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గురించి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు. నలిగిన రెల్లునైనను విరువడు, మకమకలాడుచున్న దీపము నార్పడు. న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడువడు. అన్యులు ఇతనిని విశ్వసించెదరు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొన్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతన్ని గూర్చి నేను ఆనందించుచున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభువుని గూర్చి ఆనందించుచున్నాను అని యెషయా ప్రవక్త యొక్క మాటలను ఇక్కడ మనం పట్టణంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభువును గూర్చి ఆనందించటం. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందుతున్నప్పుడు పరమండలము తెరవబడి పరిశుద్ధాత్మ పావుర రూపంలో వచ్చి యేసయ్య శిరస్సు మీదకు దిగి వచ్చినప్పుడు తండ్రి దేవుని యొక్క మాట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను. తండ్రి క్రీస్తును గూర్చి ఆనందించాడు. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనంలో, జ్ఞానులు బెత్లెహేము నగరానికి వచ్చి పశువుల పాక మీద నిలబడినటువంటి నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి అని చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో స్నాపకుడకు యోహాను పలికాడు, నేను ఆయన స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందించి తిని అంటాడు ప్రియులారా. అలాగే మనం కీర్తన గ్రంథములో 16వ అధ్యాయం 11వ వచనంలో, నీ సన్నిధిలో నేను మహదానందమును పొందెదను అంటాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, సొలొమోను కోరిక ప్రభువునకు ప్రీతిని కలిగించెను, ఆనందమును కలిగించెను అని చదువుకుంటాం. ప్రియులారా, ప్రభువును చూసినప్పుడు ఆనందం, ప్రభుని స్వరమును వినినప్పుడు ఆనందం, ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆనందం, ఆయనతో ఉన్నప్పుడు ఆనందం, మనం అడిగేటటువంటి కోరికను చూసి ప్రభు ఆనందిస్తాడు. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో మనం 3 ఉపమానాలను వింటాం. తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానము, తప్పిపోయిన గొర్రె యొక్క ఉపమానము, పోగొట్టుకున్నటువంటి నాణ్యం యొక్క ఉపమానం. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కొండ మీద నుంచి దిగి వస్తూ, పోగొట్టుకున్న తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు కలిసి ఆనందింపుడు అని ప్రభు పలికాడు. హృదయ పరివర్తనం అవసరం లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై పరలోకములో గొప్ప పండుగ జరుగునని ప్రభు అన్నాడు. పోగొట్టుకున్న నాణ్యం దొరికితే ఇరుగు పొరుగు వారిని పిలిచి, ఆ తల్లి నా నాణ్యం దొరికినది, నాతో పాటు ఆనందింపు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి కౌగిలించుకొని, వేలికి ఉంగరం తొడిగి, మేలిమి వస్త్రాలు ఇచ్చి కౌగిలించుకొని, కాలికి చెప్పులు తొడిగి కొవ్విన కోడిదొడను కొయ్యమన్నాడు. పెద్ద పండుగ చేశాడు, ఆనందం. ప్రభు మనల్ని శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు. అందుకే ఆయన ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు చెప్తున్నాడు, వివాదములాడడు, కేకలు వేయడు, వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు అని మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో చదువుతున్నాం.
కేకలు వేయడు, వివాదములాడడు, ఎందుకు తప్పిదము చేశావు అని కానీ, ఎందుకు ఇటువంటి స్థితిలో ఉన్నావని కానీ ప్రభు ప్రశ్నింపడు. ప్రభువుకి తెలిసిందల్లా ప్రియులారా మనల్ని క్షమించటం. అందుకే లూకాసు వార్తలో 23వ అధ్యాయం 34వ వచనంలో ప్రభు అన్నాడు, శిలువ మీద నుంచి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని ప్రభు అన్నాడు. ప్రియుల, ప్రభువులాగా ప్రార్థన చేయాలి. ఎటువంటి ప్రార్థన? బాధల్లో ఉన్న, హింసించబడుతున్న, శ్రమల్లో ఉన్న, సమస్యలతో ఉన్న, నిరాశతో ఉన్న, ఒంటరిగా ఉన్న, నిట్టూర్పుతో ఉన్న, ఎటువంటి స్థితిలో ఉన్న ప్రార్థించటం మాత్రం మానకూడదు. మనం అందరం ప్రియులారా, స్టెఫాను గారు ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయం 60వ వచనంలో, ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను. తన మరణానికి కారకులు వీరు అని తెలుసుకోడా, ప్రభు ఈ పాపం వీరిపై మోపకము. యేసు ప్రభు చనిపోతూ కూడా తన మరణానికి కారకులు ఈ కల్వరి కొండ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ అని తెలుసుకోడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. పౌలు గారు ప్రార్థన చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో, మేము శపించబడినప్పుడు దీవింతుము, హింసించబడినప్పుడు సహింతుము. పేతురు గారు కూడా ప్రార్థన చేశాడు. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుడు, అందుకు మౌనముగా మారుగా ఆశీర్వదింపుడు. మరి ఇవన్నీ కూడా ఎలా సాధ్యము అని అంటే ప్రార్థన. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు వచ్చి ప్రభుని అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు. అలాగే ప్రియులారా, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, అయినను ఇట్టి దానిని ప్రార్థనతోను ఉపవాసముతో తప్ప మరి ఏ విధమున ఛేదించుట సాధ్యం కాదు. యేసు ప్రభు శిలువ మోసుకుంటూ వెళ్తుంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవక, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఇక్కడ ఏడవండి అంటే ప్రార్థించమని. అలాగే ప్రియులారా, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రవక్త అన్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయంతో నా దగ్గరకు మరలిరండి, ఉపవాసంతో ప్రార్థనతో రండి. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ హృదయాన్ని వ్రయ్యలు చేసుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి. ప్రియులారా, ప్రభు మనం చూసినప్పుడు ఆనందించాలి, మనం ప్రభుని చూసినప్పుడు ఆనందించాలి. ప్రియులారా, సుగంధపు చెట్టు కూడా తనను నరికినటువంటి గొడ్డల్ని సుగంధపు భరితమైన వాసనతో నింపుతుంది. తనను బాధిస్తున్నా కూడా ప్రభు మనకి ఎటువంటి బాధలు కలగకుండా, తండ్రి మనలను శిక్షించకుండా అడ్డుపడి క్షమాపణను మన మీదకి వచ్చేలాగా చేశాడు. ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, నియర్ వన్స్ విల్ హర్ట్ యూ అలాట్. మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, మన కుటుంబ సభ్యులే, మన ఇరుగు పొరుగు వారే మనల్ని ఎక్కువగా బాధ పెడతారంట. ఒకసారి ఒక సందర్భంలో సుత్తీను బంగారం మాట్లాడుకుంటున్నాయంట. బంగారం ఒక వస్తువుగా మారాలంటే బంగారాన్ని సుత్తితో కొట్టాలి. సుత్తితో బంగారాన్ని కొడుతున్నప్పుడు బంగారం పెద్దగా శబ్దం చేయదు. కానీ ఇదే సుత్తిని ఇనుము మీద కొడుతూ ఉంటే ఇనుము ఎక్కువగా శబ్దం చేస్తూ ఉంటుందంట. బంగారం ఒకసారి అడిగిందంట, అయ్యా నేను బంగారాన్ని, నువ్వు సుత్తివి, నువ్వు నన్ను కొడుతున్నప్పుడు నేను పెద్దగా శబ్దం చేయట్లేదు, కానీ నువ్వు ఇనుమును కొడుతుంటే ఇనుము ఎందుకు అంత శబ్దం చేస్తుంది? నా మీద అదే దెబ్బేస్తున్నావు, దాని మీద కూడా అదే దెబ్బేస్తున్నావు, మరి ఎందుకు అంత శబ్దం చేస్తుందంటే ఇనుము చెప్పినటువంటి సమాధానం, మిత్రమా, బంగారం నిన్ను కొడుతుంది, కానీ బంగారానికి ఇనుముకి అంటే సుత్తికి నీకు పెద్ద సంబంధం లేదు, అది పరాయి. కానీ ఇనుమునైనటువంటి నన్ను ఆ ఇనుముతో తయారు చేయబడిన సుత్తి కొడుతుంది, మేమిద్దరం ఒకే జాతి వాళ్ళు, ఒకే కుటుంబం, అంటే నావాడే నన్ను కొడుతున్నాడే
అన్న బాధ కాస్త ఎక్కువ బాధపడుతున్నాను, అది శబ్దం రూపంలో బయటకు వస్తుంది అంతే అని. ఇది చిన్న పెట్ట కథ కావచ్చు, కానీ ఆంతర్యం చాలా గొప్పది ప్రియులారా. యేసు ప్రభు మనందరిని కూడా తన అనుకున్నాడు, మన అనుకున్నాడు. మనల్ని కాపాడటం కోసమే దివ్యని వీడి భూమికి దిగి వచ్చాడు. కానీ చివరికి ఆయన మరణం వరకు విధేయుడయ్యి ఆయన వెళ్ళిపోతూ కూడా మనల్ని క్షమించాడే. ఆ క్షమాపణ విధానం మనలో కూడా రావాలి. ఎవరిని కూడా బాధించకుండా, ఇరుగు పొరుగు వారిని బాధించకుండా, దేవుని బాధించకుండా, సత్ప్రవర్తన సత్క్రియలు చేస్తూ సద్భావం కలిగి మనం ఉంటే దేవుడు దీవిస్తాడు. అటువంటి మంచి మనసును దేవుడు ప్రసాదించమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.